జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఫైనలీ మనమైతే అయోధ్య ట్రైన్కి ఆఫ్టర్ 1 month ఫిబ్రవరి 2024 లాస్ట్ మంత్ ఇదే టైంకి ప్రపంచం మొత్తం ఏదైతే అయోధ్య రామ మందిరం కోసం అయితే మనం ఎంతో పెద్ద ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మాకు 1 month తర్వాత ఈ ఆపర్చునిటీ దొరికింది. మేము అందరం అయితే మా అసోసియేషన్ నుంచి అయోధ్యకి స్పెషల్ ట్రైన్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిందో మోదీ గారికి చాలా థ్యాంక్ యూ. దీనికోసం వెరీ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయంట. ఇప్పుడే మా జర్నీ స్టార్ట్ కాబోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏంటి అనేది మీకు ఎవ్రీ బిట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. చాలామంది లేడీస్ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు ఇక్కడ. ఇలా ఇది మొత్తం మన అసోసియేషన్ మెంబర్స్ అన్నమాట. స్టే ట్యూన్ ఫర్ హైదరాబాద్ టు అయోధ్య జర్నీ. మనకైతే ఇప్పుడు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు ఆస్టా ట్రైన్లో. రైస్ ఉంది, కర్రీస్ ఉన్నాయి అండ్ పప్పు కూడా ఉంది, ఒక స్వీట్ అండ్ దిస్ ఇస్ పుల్కా. ఇక్కడ చూడొచ్చు మనం బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది మనకు మార్నింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ అరేంజ్డ్ అండ్ టైం. జై శ్రీరామ్. టైం అయితే 3 అవుతుంది. సికింద్రాబాద్ టు సలార్పూర్ వచ్చాము మనము. ఇప్పుడే సలార్పూర్లో దిగినాము. మీరు చూడొచ్చు, ఇది స్టేషన్ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళాలి. సో ఇక్కడ మనకు బస్సెస్ అరేంజ్మెంట్ కూడా చేశారు. అంతా అందరూ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనుకుంటారు ఇక్కడ. जाने वाली है, सभी पैसेंजर जल्द से जल्द ट्रेन से उतर जाएं। సో సలార్పూర్ నుంచి అయోధ్య వెళ్ళడానికి అయితే ఇట్లా బయట బస్సెస్ కూడా అరేంజ్మెంట్ ఉంది మనకి. మొత్తం అందరైతే బస్సెస్ అరేంజ్మెంట్స్ చూసుకొని ఎక్కుతున్నారు. సో ఇక్కడ బస్సెస్ ఎట్లా అయితే ఫుల్ అవుతున్నాయో ఆ బస్సెస్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఇవి ఆటోమేటిక్గా మనకి వీళ్ళకి డెసిగ్నేషన్స్ అయితే వీళ్ళకి ఇచ్చేసారు ఎక్కడికి వెళ్ళాలనేది. సలార్పూర్ నుంచి అయితే మనం అయోధ్య టెంట్ సిటీకి వచ్చేసినాము. ఇక్కడైతే మొత్తం టెంట్స్ అరేంజ్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది నాకు ఇక్కడ రాగానే. మనమైతే ఇక్కడికి వచ్చేసినాం టెంట్స్కి. ఇక్కడ ఒక్కొక్క టెంట్లో ఆల్మోస్ట్ ఒక 200 to 300 బెడ్స్ ఉన్నాయి. ఎక్కువ క్రౌడ్ని అకామిడేట్ చేసేలాగా ఇలా అయితే బెడ్స్ అయితే అరేంజ్ చేశారు. సో ఇవైతే మనకు టెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లోపల అందరు కూడా చాలా బిజీగా రెడీ అవుతున్నారు మన శ్రీరాముడి దర్శనం కోసం. మనకి ఇప్పుడే ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇక్కడ ఉంది కౌంటర్, ప్రసాదం కౌంటర్. సో నిషాల్ ప్రసాదం చూపించక సార్, ఏమి ఇస్తున్నారు? లుక్తిలు ఇస్తున్నారు ప్రసాదం కింద. భోగ్ ప్రసాద్. ఇది ఇక్కడ ఎంతమంది అయితే వస్తున్నారో అందరు కూడా ఇస్తున్నారు ఈ ప్రసాదం అనేది. ఓ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే మనకి పక్కన వేరే టెంట్లో పెట్టారు. ఇక్కడ చూడవచ్చు పెద్ద హాల్ ఉంది. జై శ్రీరామ్. సో మన వాళ్ళందరూ కూడా లైన్లో ఉండి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ వీ గాట్ రైస్, పాపడ్ అండ్ చాయ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో చూడవచ్చు ఇక్కడ అందరూ అయితే ఇక్కడ హ్యాపీగా కింద కూర్చొని తింటున్నారు అందరూ. యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫుడ్ ప్రోగ్రామ్ అనేది బ్రేక్ఫాస్ట్ది. అందుకే మన క్రౌడ్ చాలా తక్కువగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడైతే మనకు కంప్లీట్గా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చాలా ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క టెంట్స్ కూడా ఇవి వచ్చిన వాళ్ళ ప్రతి వేరే స్టేట్స్ అందరికీ కూడా అలా అలొకేట్ చేశారు. ఇది మేమున్నదైతే అంజనేరి అతిథి గృహ్. మేమైతే వచ్చినప్పటి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. స్ట్రైట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం.
దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మీరు చూడవచ్చు సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. కంప్లీట్ వాల్ పెయింటింగ్స్ వచ్చేసి కానీ గ్రీనరీ కానీ చాలా అంటే చాలా నీట్గా అయిపోయింది ఇప్పుడు. జై శ్రీరామ్. ఇదే మనకి మెయిన్ ద్వారం అన్నమాట. సో మన సూర్య భగవాన్ చూడొచ్చు. ఈ బ్యాక్ సైడ్ కనిపించేటివన్నీ కూడా సూర్యస్తంభం అని చెప్పి వీళ్ళు చాలా నీట్గా చేశారు సిటీని కూడా. సో ఇవే అనమాట సూర్యస్తంభం. మనకి డే టైంలో కంటే కూడా నైట్ టైం ఇవి చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నాయి. మొత్తం మన అయోధ్యకి ఒక అందం ఇచ్చింది. ఫైనల్లీ మనమైతే సరియు నది తీరాన వచ్చేసాం. ఎంతో పవిత్రమైన మన రాముడి గుడికి ఏదైతే చాలా దగ్గరగా ఉందో ఇక్కడ చూడవచ్చు మనము. ఇదంతా సరియు ఘాట్ అన్నమాట. మన సరియు నది తీరాన దీని చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా చాలా నీట్గా అన్నట్టు చేయడం జరిగింది. శ్రీరాముడు ఎలా అయితే ప్రాణప్రతిష్ఠ అయ్యాడో అలాంటి ప్రదేశాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. చాలా అంటే చాలా పవిత్రంగా, చాలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లాగా చేసేసారు దీన్ని. కరెంట్ టైం అయితే 8:15 మార్నింగ్. మనం చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఇక్కడ సరియు నది తీరాన అయితే బోటింగ్ కూడా ఉంది. కానీ చాలా మంది భక్తులు ఇక్కడ స్నానం చేస్తున్నారు. సో మనం ఇక్కడ సరియులో మనం స్నానం అయితే చేయలేదు, బట్ జస్ట్ వాటర్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ టు టెంపుల్. ది మోస్ట్ వెయిటెడ్ మూమెంట్, ఆల్మోస్ట్ నియర్ టు టెంపుల్ ఉన్నాం ఇప్పుడు. మేము చాలా దూరం నుంచి వాక్ చేసుకుంటూ అయితే వస్తున్నాం. బికాజ్ డ్యూ టు సెక్యూరిటీ మనకి టెంపుల్ చుట్టుపక్కల వరకు ప్రైవేట్ వెహికల్స్ అయితే అలౌ చేయట్లేదు. సో ఆల్మోస్ట్ మేము 1.5 కిలోమీటర్ నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. ఇంకా మరి కొద్దిసేపట్లో వీ విల్ బీ ఇన్సైడ్ ద టెంపుల్. రామ్లలా కా దర్శన్. సో ఇదే మన స్ట్రైట్ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. మనకి ఇక్కడ నుంచి అయితే ఈ లైన్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. సో మనం సెక్యూరిటీ చెక్ అయితే పాస్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి వచ్చినాము. ఇక్కడ మన ఫోన్ డిపాజిట్ కౌంటర్ అండ్ లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. యాక్చువల్లీ దీనికంటే మించి నేను చాలా చూపిద్దాం అనుకున్నా ఈ వ్లాగ్లో టెంపుల్ గురించి, కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మొబైల్స్ ఇవేం అలో లేవు కాబట్టి మనం ఇక్కడనే డిపాజిట్ చేసేస్తున్నాము. దీని తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను నేను. ఇప్పుడే ఆ రాముడు దర్శనం చేసుకొని బయటికి రావడం అయితే జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ ద లైఫ్. నెవర్ ఐ ఎక్స్పెక్టెడ్ నేను ఇంత తొందరగా అయోధ్యకు వస్తాను, ఆ రామ్లలా దర్శనం చేసుకుంటా అని చెప్పి. బట్ ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్. సో రామ్లలా దర్శనం అయిపోగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయినాము. పక్కనే ఉన్న మన హనుమాన్ గడికి అయితే వచ్చినాము. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడ హనుమంతుడు. అండ్ అందరిది చెప్పడం ఏంటి అంటే ఫస్ట్ హనుమాన్ గడిలో దర్శనం చేసుకున్న తర్వాత రాముని దర్శనం చేసుకోవాలి, ఆ రామ్లలా దర్శనం. కాకపోతే మాకు టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఫస్ట్ ఆ రాముడి దర్శనమే చేసుకొని తర్వాత హనుమాన్ గడికి వచ్చినాం. అండ్ వీవర్ లక్కీ అనమాట. ఆ రోజు ఆరతి అవుతుంది, చాలామందిని టెంపుల్ బయట ఆపేసారు. సమ్హౌ వి గాట్ లక్కీ అండ్ వీ కేమ్ ఇన్ టు ద టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్. సో మనమైతే అయోధ్యలో రాముడి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కాశీకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఒక కార్ మాట్లాడేసుకున్నాం, అందరం మళ్ళీ లగేజ్ పడేసినాం, ఎక్కినాం, పోతున్నాం. సో ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ కోసం అయితే ఆగినాం. యాక్చువల్లీ టైం చాలా కన్స్ట్రెంట్స్ ఉంది మాకు, అందుకనే దీన్ని మొత్తం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా చేయాల్సి వస్తుంది ఈ ట్రిప్ మొత్తం. మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేము ట్రైన్ రీచ్ అవ్వాలి. సో గంగా ఆరతికి అయితే అటెండ్ అవుదాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఈవినింగ్ అవుతుందో లేదో తెలీదు. హోప్ఫుల్లీ అది కూడా నేను మీకు వీడియో కవర్ చేస్తా. స్టే ట్యూన్. ఫైనల్లీ మనమైతే కాశీ చేరుకున్నాము. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు చూపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి గయా ఘాట్లో ఉన్నాము.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఈవినింగ్స్ అని చెప్పి మన డ్రైవర్ అయితే సజెస్ట్ చేసిండ్రు. అందుకే నేను గయా ఘాట్కి అయితే వచ్చేసిన. కాశీ వచ్చినప్పుడు గంగాలో మునగకపోతే ఎట్లా, అందుకే వెదర్ చల్లగా ఉన్నా కూడా ఇట్స్ ఓకే అనుకొని దిగేస్తున్నాం. ఇప్పుడు స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనంకి అయితే వెళ్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. అండ్ యా, ఆ ఆథెంటిసిటీ అయితే ఆబ్వియస్లీ ఇక్కడ చాలా ఉంది. ఈ ఘాట్స్ చూస్తేనే ఆ వైబ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ గంగాలో అయితే స్నానం చేయడం అయిపోయింది. అండ్ నేను ఫస్ట్ టైం మా బాబాయ్ హెల్త్తో ధోతి కూడా కట్టుకున్నా. సో కంప్లీట్ ట్రెడిషనల్గా వెళ్ళాలి అని ఫిక్స్ అయినా ఈసారి టెంపుల్కి. నేను కాశీకి ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ 11 వరకు అయితే ఓపెన్ ఉంటుందంట నైట్. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. గయాఘాట్ నుంచి టెంపుల్కి అయితే మనకి 2.5 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. సో చేసినాం టెంపుల్కి, ఆటో హైర్ చేసుకున్నాం ఒకటి. ఇది ఎంట్రన్స్ మీరు చూడొచ్చు. ఫైనల్లీ మనమైతే కాశీ విశ్వనాథుని దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనం ఎంతవరకు అయితే అంతవరకు వీడియో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో కాశీ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ ఫుడ్ అండ్ స్వీట్స్. దిస్ ఈస్ హౌ దే టోస్ట్ ద బ్రెడ్. మనం చూసినట్టయితే ఇక్కడ రోస్టెడ్ బ్రెడ్ అండ్ మక్కన్, బటర్ అండ్ క్రీమ్ బోత్. కాశీలో మణికర్ణిక ఘాట్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేంది, ఇతను మనుషుల్ని కాలడం చూపించే స్పెషాలిటీ అంటాడు. ఎస్, అదే స్పెషాలిటీ. ఏంటంటే ఇక్కడ లైఫ్ రియాలిటీకి చాలా దగ్గరలో చూపిస్తారు అన్నమాట. అక్కడ మహాదేవ్ నుంచి ఇక్కడ లోకల్ పబ్లిక్ వరకు మనం చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ డెడ్ బాడీస్ కాలుతూనే ఉంటాయి. ఎప్పుడు టైం ఉండదు, ఎందుకంటే అంతా శివుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. మనమైతే వారాణసి నుంచి బయలుదేరి రిటర్న్ మళ్ళీ అయోధ్యకి అయితే వెళ్తున్నాము. సో ఆన్ ది వే మనకైతే ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. దీన్ని భరత్ కుండ్ అంటారు. రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళిండో ఆ 14 years కూడా మన భరతుడు రాముడి పాదుకలను ఇక్కడ పెట్టుకొని రాముడి కోసం వెయిట్ చేసాడు అనమాట. సో అందుకనే దీన్ని భరత్ కుండ్ అంటారు. అట్లాగే ఇదొక గుండంలాగా ఉంది. కుండ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ బావి బేసిక్గా. అందుకని ఇక్కడ స్నానం చేసి అందరు కూడా దర్శనానికి వెళ్తున్నారు. మనం చూడొచ్చు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది లొకేషన్. ఇక్కడ ఇది టెంపుల్. ఫైనల్లీ ఇక్కడికైతే మన అయోధ్య ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి టెంట్స్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ వీఆర్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు రైల్వే స్టేషన్ ఫర్ ద రిటర్న్ ట్రైన్. దిస్ 2 days వర్ మై లైఫ్స్ బెస్ట్ డేస్ అని చెప్పుకుంటా నేను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే లైఫ్లో ఎన్నోసార్లు మనం ట్రావెల్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది, బట్ ఇట్లా ఒక కంప్లీట్ డివోషనల్ ట్రిప్ అనేది, దట్ టు విత్ అ ట్రైన్ ఫుల్ ఆఫ్ ఆల్ రామ్ భక్త్స్, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. సో మీరు కూడా ప్లాన్ చేయండి మీ ట్రిప్ని. అండ్ ఆస్థా ట్రైన్స్ అయితే మనకి ఎండ్ అయిపోయినాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ ఆస్థా ట్రైన్ స్టార్ట్ అయితే చూడండి, మీకు ఛాన్స్ దొరికితే మీరు కూడా బుక్ చేసుకోండి. ఒక్కసారి అయితే మన అయోధ్య రాముని దర్శనం చేసుకోండి అండ్ ప్లాన్ అ లిటిల్ బిట్ లాంగర్ ట్రిప్ సో దట్ మీరు కాశీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఎక్కువ టైం దొరకలే కాశీ ఎంజాయ్ చేయడానికి, బట్ డెఫినెట్లీ ఐ విల్ ప్లాన్ అగైన్ ఓన్లీ ఫర్ కాశీ.